అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ అధికారులు నిన్నటి రోజు నుంచి దాడి చేస్తున్నారు. 63 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మించాలని చేసినటువంటి పనుల్లో అవినీతి జరిగిందని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడంతో రంగంలోకి విజిలెన్స్ అధికారి దిగారు. నిన్నటి రోజున చౌడేశ్వరి సంబంధించినటువంటి అధికారి నేతృత్వంలో విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ సదన్ నక్షత్ర వనం సరిహద్దు నిర్మాణ పనులపైన విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు. దేవస్థానంలో కొన్ని రికార్డ్స్ను కూడా స్వాధీనం చేసుకుని విజిలెన్స్ పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరోసారి తనిఖీలు చేపట్టి విజిలెన్స్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది. మనం చూసినట్టయితే శ్రీశైల దేవస్థానంలో అన్ని విభాగాల్లో అక్రమాలకి అడ్డాగా మారిందనేసి కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తాజాగా అక్కడ దాడులు నిర్వహించడం, విజిలెన్స్ తనిఖీలు చేపట్టడంతో అధికారుల గుండెల్లో కొంతమంది గుండెల్లో దడ పుట్టించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు 63 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాల మీద పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం ఇంకా 3 రోజుల పాటు ఈ విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. శ్రీశైలం దేవస్థానం అభివృద్ధి కార్యక్రమంలో జరిగిన అవినీతి మీద విజిలెన్స్ అధికారులు నిన్నటి రోజు నుంచి దాడి చేస్తున్నారు. 63 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడానికి గత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో చాలా ప్రాంతాల్లో ప్రహరీ గోడ నిర్మించాలని చేసినటువంటి పనుల్లో అవినీతి జరిగిందని స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది ఫిర్యాదు చేయడంతో రంగంలోకి విజిలెన్స్ అధికారి దిగారు. నిన్నటి రోజున చౌడేశ్వరి సంబంధించినటువంటి అధికారి నేతృత్వంలో విజిలెన్స్ బృందం తనిఖీలు చేపట్టేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గణేష్ సదన్ నక్షత్ర వనం సరిహద్దు నిర్మాణ పనులపైన విచారణ చేపట్టారు విజిలెన్స్ అధికారులు. దేవస్థానంలో కొన్ని రికార్డ్స్ను కూడా స్వాధీనం చేసుకుని విజిలెన్స్ పరిశీలిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరోసారి తనిఖీలు చేపట్టి విజిలెన్స్ పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వనుంది. మనం చూసినట్టయితే శ్రీశైల దేవస్థానంలో అన్ని విభాగాల్లో అక్రమాలకి అడ్డాగా మారిందనేసి కొంతకాలంగా విమర్శలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు తాజాగా అక్కడ దాడులు నిర్వహించడం, విజిలెన్స్ తనిఖీలు చేపట్టడంతో అధికారుల గుండెల్లో కొంతమంది గుండెల్లో దడ పుట్టించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు 63 కోట్లకు సంబంధించినటువంటి నిర్మాణ పనులు, అభివృద్ధిలో జరిగినటువంటి అక్రమాల మీద పెద్ద ఎత్తున విచారణ కొనసాగుతుంది. అయితే విజిలెన్స్ అధికారులు మాత్రం ఇంకా 3 రోజుల పాటు ఈ విజిలెన్స్ విచారణ జరుగుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, ఆర్టీవీ కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.